ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్యపుస్తకంలోని మూడో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మూడో పాఠం పరమాణువులు మరియు అణువులు. ఇందులో 62 నుంచి 75వ పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. K2CO3 సాంకేతిక ప్రమాణ ద్రవ్యరాశి లెక్కించండి. 1 148U, 2 138U, ఇది U అంటే ఇక్కడ యూనిఫైడ్ మాస్, 3 128U, 4 102U. K2CO3 సాంకేతిక ప్రమాణ ద్రవ్యరాశి లెక్కించండి. 1 148U, 2 138U, 3 128U, 4 102U. అమ్మోనియాలో సంయోగం చెందే నైట్రోజన్ మరియు హైడ్రోజన్ ద్రవ్యరాశి నిష్పత్తి 1 14:3, 2 3:14, 3 3:8, 4 12:25. అమ్మోనియాలో సంయోగం చెందే నైట్రోజన్ మరియు హైడ్రోజన్ ద్రవ్యరాశి నిష్పత్తి 1 14:3, 2 3:14, 3 3:8, 4 12:25. సల్ఫైట్ సంకేతం 1 S2O2-, 2 SO2 2-, 3 SO4 2-, 4 SO3 2-. సల్ఫైట్ సంకేతం 1 S2O2-, 2 SO2 2-, 3 SO4 2-, 4 SO3 2-. HNO3 యొక్క అణు ద్రవ్యరాశి ఎంత? 1 53U, 2 58U, 3 63U, 4 73U. HNO3 యొక్క అణు ద్రవ్యరాశి ఎంత? 1 53U, 2 58U, 3 63U, 4 73U. సల్ఫర్ పరమాణుకత 1 బహుపరమాణుకత, 2 ద్విపరమాణుకత, 3 ఏకపరమాణుకత, 4 చతుఃపరమాణుకత. సల్ఫర్ పరమాణుకత 1 బహుపరమాణుకత, 2 ద్విపరమాణుకత, 3 ఏకపరమాణుకత, 4 చతుఃపరమాణుకత. అల్యూమినియం సల్ఫేట్ సాంకేతికం 1 Al2SO3 థ్రైస్, 2 Al3SO4 థ్రైస్, 3 Al2SO4 థ్రైస్, 4 Al2SO2 థ్రైస్. అల్యూమినియం సల్ఫేట్ సాంకేతికము Al2SO3 థ్రైస్, 2 Al3SO4 థ్రైస్, 3 Al2SO4 థ్రైస్, 4 Al2SO2 థ్రైస్. ఒక రసాయన సంకేతం రాసేటప్పుడు మీరు పాటించవలసిన నియమాలు: 1 బహుపరమాణుక అయాన్ ఒకటే అయితే దానికి బ్రాకెట్ రాయనవసరం లేదు. 2 అయాన్పై ఉన్న సంయోజకతలు తుల్యం చేయాలి ఖచ్చితంగా. 3 ఒక రసాయన సమ్మేళనం లోహ మరియు అలోహాలను కలిగి ఉంటే దానిలో లోహం పేరు లేదా సంకేతాన్ని ముందుగా రాయాలి. 4 పైవన్నీ. ఒక రసాయన సాంకేతికను రాసేటప్పుడు మీరు పాటించవలసిన నియమాలు: 1 బహుపరమాణుక అయాన్ ఒకటే అయితే దానికి బ్రాకెట్ రాయనవసరం లేదు. 2 అయాన్పై ఉన్న సంయోజకతలు తుల్యం చేయాలి. 3 ఒక రసాయన సమ్మేళనంలో ఒక మరియు అలోహాలను కలిగి ఉంటే దానిలో లోహం పేరు లేదా సంకేతాన్ని ముందుగా రాయాలి. 4 పైవన్నీ. మెగ్నీషియం సల్ఫైడ్లో మెగ్నీషియం సల్ఫర్ల ద్రవ్యరాశి నిష్పత్తి 1 4:5, 2 3:4, 3 1:2, 4 4:9. మెగ్నీషియం సల్ఫైడ్లో మెగ్నీషియం సల్ఫర్ల ద్రవ్యరాశి నిష్పత్తి 1 4:5, 2 3:4, 3 1:2, 4 4:9. 3 గ్రాముల కార్బన్ను 8 గ్రాముల ఆక్సిజన్లో మండిస్తే 11 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఉత్పన్నమవుతుంది. 3 గ్రాముల కార్బన్ 100 గ్రాముల ఆక్సిజన్లో మండిస్తే ఎంత ద్రవ్యరాశి గల కార్బన్ డైఆక్సైడ్ ఏర్పరచును? 1 21 గ్రాములు, 2 15 గ్రాములు, 3 130 గ్రాములు, 4 11 గ్రాములు. 3 గ్రాముల కార్బన్ 8 గ్రాముల ఆక్సిజన్లో మండిస్తే 11 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఉత్పన్నమవుతుంది. 3 గ్రాముల కార్బన్ 100 గ్రాముల ఆక్సిజన్లో మండిస్తే ఎంత ద్రవ్యరాశి గల కార్బన్ డైఆక్సైడ్ ఏర్పరచును అంటే 1 21 గ్రాములు, 2 15 గ్రాములు, 3 130 గ్రాములు, 4 11 గ్రాములు. ఒక అణువుని ఏర్పరిచే పరమాణుల సంఖ్యని ఏమంటారు? 1 అయానికం, 2 ఫార్ములా సంఖ్య, 3 పరమాణుకత, 4 సరళ సంఖ్య. ఒక అణువుని ఏర్పరిచే పరమాణుల సంఖ్యని ఏమనంటారు? 1 అయానికం, 2 ఫార్ములా సంఖ్య, 3 పరమాణుకత, 4 సరళ సంఖ్య. అల్యూమినియం ఆక్సైడ్ సాంకేతికము 1 Al2O3, 2 Al2O4, 3 Al2O2, 4 Al3O3. అల్యూమినియం ఆక్సైడ్ సాంకేతికం 1 Al2O3, 2 Al2O4, 3 Al2O2, 4 Al3O3. హైడ్రైడ్ సంకేతం 1 H, 2 H-, 3 H2, 4 H2-. హైడ్రైడ్ సంకేతం 1 H, 2 H-, 2 3 H2, 4 H2-. ఆర్గాన్, Ar, హీలియం, He మొదలైన చాలా మూలకాల అణువులు ఎన్ని మూలక పరమాణుల నుండి ఏర్పడతాయి? 1 1, 2 2, 3 3, 4 5. ఆర్గాన్, హీలియం మొదలైన చాలా మూలకాల అణువులు ఎన్ని మూలక పరమాణువుల నుండి ఏర్పడతాయి? 1 1, 2,
2 3 3 4 5. అల్యూమినియం క్లోరైడ్ సాంకేతికము 1 AlCl4, 2 Al2Cl3, 3 AlCl3, 4 Al2Cl2. అల్యూమినియం క్లోరైడ్ సాంకేతికము 1 AlCl4, 2 Al2Cl3, 3 AlCl3, 4 Al2Cl2. అమ్మోనియం సల్ఫేట్ సాంకేతికము 1 NH4 ట్రైస్ SO3, 2 NH3 ట్వైస్ SO4, 3 NH4 థ్రైస్ SO4, 4 NH4 ట్వైస్ SO4. అమ్మోనియం సల్ఫేట్ సాంకేతికము 1 NH4 ట్వైస్ SO3, 2 NH3 ట్వైస్ SO4, 3 NH4 థ్రైస్ SO4, 4 NH4 ట్వైస్ SO4. కాపర్ నైట్రేట్ సాంకేతికం 1 CuNO3 4, 4 CuNO3 2, 3 CuNO3 ట్వైస్, 4 CuNO2 ట్వైస్. కాపర్ నైట్రేట్ సాంకేతికము 1 CuNO3 4, 2 CuNO3 ట్వైస్, 3 Cu2NO3 ట్వైస్, 4 CuNO2 ట్వైస్. PO4 3- అయాన్లో ఎన్ని పరమాణువులు కలవు? 1 7, 2 4, 3 5, 4 6. PO4 3- అయాన్లో ఎన్ని పరమాణువులు కలవు? 1 7, 2 4, 3 5, 4 6. నీటి అణువులోని పరమాణువుల మధ్య నిష్పత్తి H:O = 1 2:1, 2 1:2, 3 1:8, 4 8:1. నీటి అణువులోని పరమాణువుల మధ్య నిష్పత్తి H:O = 1 2:1, 2 1:2, 3 1:8, 4 8:1. ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అనే పదం వేటికి మనం ఉపయోగిస్తాం? 1 అణువులకు, 2 ఏకపరమాణులకు, 3 ఆవర్తన కణాలకు, 4 అయాన్లకు. ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అనే పదం వేటికి మనం ఉపయోగిస్తాం? 1 అణువులకు, 2 ఏకపరమాణువుకు, 3 ఆవర్తన కణాలకు, 4 అయాన్లకు. బేకింగ్ పౌడర్ సమ్మేళనంలో ఉన్న మూలకాలు 1 సోడియం హైడ్రోజన్ ఆక్సిజన్, 2 హైడ్రోజన్ కార్బన్ ఆక్సిజన్, 3 సోడియం హైడ్రోజన్ కార్బన్ ఆక్సిజన్, 4 సోడియం కార్బన్ ఆక్సిజన్. బేకింగ్ పౌడర్ సమ్మేళనంలో ఉన్న మూలకాలు 1 సోడియం హైడ్రోజన్ ఆక్సిజన్, 2 హైడ్రోజన్ కార్బన్ ఆక్సిజన్, 3 సోడియం హైడ్రోజన్ కార్బన్ ఆక్సిజన్, 4 సోడియం కార్బన్ ఆక్సిజన్. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. K2CO3 సాంకేతిక ప్రమాణ ద్రవ్యరాశి లెక్కించండి అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ 2 138 యూలు. K2CO3 సాంకేతిక ప్రమాణ ద్రవ్యరాశి లెక్కించండి అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ 2 138 యూనిఫైడ్ మాస్లు 138. ఇక్కడ K అంటే కాలియం, దాని పరమాణు ద్రవ్యరాశి 39. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 39 × 2 ప్లస్ కార్బన్ 12 ప్లస్ ఆక్సిజన్లు 3 ఉన్నాయి 16 × 3, 16 × 3 ప్లస్ 12 ప్లస్ 39 × 2 మొత్తం కలిపితే 138 యూనిఫైడ్ మాస్లు వస్తాయి. కరెక్ట్ ఆన్సర్ 2. అమ్మోనియాలో సంయోగం చెందే నైట్రోజన్ మరియు హైడ్రోజన్ ద్రవ్యరాశి నిష్పత్తి. అమ్మోనియాలో HNO3 సంయోగం చెందే నైట్రోజన్ మరియు హైడ్రోజన్ నిష్పత్తి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ 1 14:3. నైట్రోజన్ ఇది 14, హైడ్రోజన్ NH3 కదా, ఇక్కడ హెచ్లో ఉన్నాయి 3, నైట్రోజన్ 1 ఉంది కాబట్టి దాని ద్రవ్యరాశి అంతా నైట్రోజన్కి పరమాణు సంఖ్య 7, ద్రవ్యరాశి 14 అవుతుంది. నైట్రోజన్ హైడ్రోజన్ అన్నారు కాబట్టి మొదటి నైట్రోజన్ తీసుకోండి కాబట్టి 14 వస్తుంది. NH3 అమ్మోనియా కదా, హైడ్రోజన్ మొత్తం 7 ఉన్నాయి, 3 ఉన్నాయి హైడ్రోజన్, 3 × 1 3. టోటల్గా ద్రవ్యరాశి నిష్పత్తి అంటే 14:3. కరెక్ట్ ఆన్సర్ 1. సల్ఫైట్ సంకేతం. కరెక్ట్ ఆన్సర్ 4 SO3 2-. సల్ఫేట్ కాదు, సల్ఫైట్. SO3 2-, సల్ఫైట్. కరెక్ట్ ఆన్సర్ 4. HNO3 ఇది నైట్రిక్ ఆమ్లం యొక్క అణు ద్రవ్యరాశి ఎంత అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ 3 63 యూలు. ఇక్కడ H అంటే దాని ద్రవ్యరాశి 1 కాబట్టి 1 హైడ్రోజన్ 1 + N ఆల్రెడీ నైట్రోజన్ దీని 14, 1 + 14 15. O3 అంటే ఒక ఆక్సిజన్ ద్రవ్యరాశి 16, మొత్తం 3 ఉన్నాయి, 16 3 48, 48 + 14 + 1 టోటల్గా ఎంత వస్తుంది? 63 వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 3. సల్ఫర్ పరమాణుకత. సల్ఫర్ యొక్క పరమాణుకత. కరెక్ట్ ఆన్సర్ 1 బహుపరమాణుకత. S8 అంటాం కదా, సల్ఫర్ పరమాణుకత బహుపరమాణుకత. కరెక్ట్ ఆన్సర్ 1. అల్యూమినియం సల్ఫేట్ సాంకేతికము.
కరెక్ట్ ఆన్సర్ 3 Al2SO4 థ్రైస్ అల్యూమినియం సల్ఫేట్ యొక్క సాంకేతికం Al2SO4 థ్రైస్. ఆల్రెడీ మనం క్రిస్కాస్ పద్ధతిలో మనము నేర్చుకున్నాం కదా ఆల్రెడీ, దాని ప్రకారం అప్లై చేయండి, ఆన్సర్ వచ్చింది Al2SO4 థ్రైస్. కరెక్ట్ ఆన్సర్ 3. ఒక రసాయన సాంకేతికం రాసేటప్పుడు మీరు పాటించవలసిన నియమాలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. బహుపరమాణుక అయాన్ ఒకటే అయితే దానికి బ్రాకెట్ రాయనవసరం లేదు. అయాన్పై ఉన్న సంయోజకతలు తుల్యం చేయాలి. ఒక రసాయన సమయం లోహ మరియు అలోహాలను కలిగి ఉంటే దానిలో లోహం పేరు లేదా సంకేతాన్ని ముందుగా రాయాలి. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మెగ్నీషియం సల్ఫైడ్లో మెగ్నీషియం సల్ఫర్ల ద్రవ్యరాశి నిష్పత్తి. కరెక్ట్ ఆన్సర్ 2 3:4. మెగ్నీషియం ఎంజీ అంటే టోటల్ అది 12 పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి ఎంత అంటే 24. తర్వాత సల్ఫర్ 16, దాని ద్రవ్యరాశి ఎంత అంటే 32. 24:32 అంటే 3:4. కరెక్ట్ ఆన్సర్ 2. 3 గ్రాముల కార్బన్ను 8 గ్రాముల ఆక్సిజన్తో మండిస్తే 11 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఉత్పన్నమవుతుంది. 3 గ్రాముల కార్బన్ 100 గ్రాముల ఆక్సిజన్లో మండిస్తే ఎంత ద్రవ్యరాశిలో కార్బన్ డైఆక్సైడ్ ఏర్పరుచునంటే కరెక్ట్ ఆన్సర్ 4 11 గ్రాములే. స్థిరానుపాత నియమం ప్రకారము వాటి యొక్క అనుపాతాల నిష్పత్తి అనేది మారదు. ఒక సమీకరణలో 3 గ్రాముల కార్బన్ తీసుకుంటే 8 గ్రాముల ఆక్సిజన్తో మండిస్తే 11 గ్రాముల కార్బన్ మాత్రం వస్తుంది. అంతేకాని 100 గ్రాముల ఆక్సిజన్ తీసుకుంటే 100 గ్రాములు అనేది ఉపయోగపడదు. ఓన్లీ 8 గ్రాములు మాత్రం ఉపయోగపడుతుంది. మిగిలిన 92 గ్రాములు అనేది సైడ్కి ఉండిపోతుంది. కాబట్టి 8 గ్రాములు ఉపయోగపడడం వల్ల ఏమవుతుందంటే 11 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఉత్పన్నం అవుతుంది. అక్కడ కార్బన్ లేని ఆక్సిజన్ పెరిగినా సరే యూజ్ ఏం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా స్థిరానుపాత నియమం ప్రకారము 3 గ్రాముల కార్బన్ అనేది మండితే ఆక్సిజన్ 8 గ్రాములు ఉంటే 11 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సింపుల్గా ఇక్కడ 100 గ్రాముల ఆక్సిజన్ అంటున్నారు. 100 గ్రాములు తీసుకుని 1000 గ్రాములతో ఆక్సిజన్ తీసుకున్నా సరే అక్కడ 8 గ్రాముల ఆక్సిజన్ మాత్రం యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆ కార్బన్ ఉండేది 3 గ్రాములే కాబట్టి. ఇప్పుడు 16 గ్రాములు, ఇప్పుడు 6 గ్రాములు తీసుకున్నారు అనుకోండి కార్బన్, అప్పుడు ఆక్సిజన్ కూడా ఏమవుతుంది 16 గ్రాములు అవుతుంది. కానీ ఇక్కడ 3 గ్రాముల కార్బన్ అన్నారు కాబట్టి 8 గ్రాముల ఆక్సిజన్ మాత్రం ఉపయోగపడి మిగిలిన 92 గ్రాములు పక్కన ఉండిపోతుంది. టోటల్గా 8 + 3 కలిపితే 11 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ మాత్రం వస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4 11 గ్రాములు. ఒక అణువుని ఏర్పరిచే పరమాణుల సంఖ్యని ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ 3 పరమాణుకత. ఒక అణువుని ఏర్పరిచే పరమాణుల సంఖ్యని ఏమని అంటారంటే పరమాణుకత. కరెక్ట్ ఆన్సర్ 3. అల్యూమినియం ఆక్సైడ్ సాంకేతికం. కరెక్ట్ ఆన్సర్ 1 Al2O3. అల్యూమినియం ఆక్సైడ్ సాంకేతికం Al2O3. కరెక్ట్ ఆన్సర్ 1. హైడ్రేట్ సంకేతం. కరెక్ట్ ఆన్సర్ 2 H-. హైడ్రేట్ సంకేతం హైడ్రోజన్ కాదు, హైడ్రైడ్ సంకేతం H1- లేదా H-. కరెక్ట్ ఆన్సర్ 2. ఆర్గాన్, హీలియం మొదలైన చాలా మూలకాల అణువులు ఎన్ని మూలక పరమాణుల నుండి ఏర్పడతాయి అంటే కరెక్ట్ ఆన్సర్ 1 ఒక మూలక పరమాణువు. ఏకమూలక పరమాణులు ఆర్గాన్, హీలియం మొదలైన చాలా మూలకాల అణువులు ఎన్ని మూలక పరమాణుల నుండి ఏర్పడతాయి అంటే 1. కరెక్ట్ ఆన్సర్ 1. అల్యూమినియం క్లోరైడ్ సాంకేతికము. కరెక్ట్ ఆన్సర్ 3 AlCl3. అల్యూమినియం క్లోరైడ్ సాంకేతికము AlCl3. కరెక్ట్ ఆన్సర్ 3. అమోనియం సల్ఫేట్ సాంకేతికము. కరెక్ట్ ఆన్సర్ 4 NH4 twice SO4. అమోనియం సల్ఫేట్ సాంకేతికము NH4 twice SO4. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఏం చేయాలంటే NH4 దాని సాంకేతికం NH4+ అంటాం కదా 1 అంటే SO4కి పోతుంది, అది సల్ఫేట్కి పోతుంది. అలాగే SO4 యొక్క సంయోజకత ఎంత 2, అది NH4కి పోతుంది. క్రిస్కాస్ పద్ధతులు ఏమవుతుందంటే అమ్మోనియాకు ఉండే NH4+1 కాబట్టి SO4 1 అవుతుంది కాబట్టి దాన్ని బ్రాకెట్ పెట్టిన అవసరం లేదు. SO4కు ఉండే 2 సంయోజకత అనేది క్రిస్కాస్ బదులు NH4కి వస్తుంది కాబట్టి టోటల్గా సాంకేతికం ఏమవుతుందని NH4 twice SO4. కరెక్ట్ ఆన్సర్ 4. కాపర్ నైట్రేట్ సాంకేతికం. కరెక్ట్ ఆన్సర్ 2 CuNO3 twice. ఇక్కడ నైట్రేట్ అంటే NO3, కాపర్. ఓకే, ఇందులో కాపర్ యొక్క సంయోజకత 2+, నైట్రేట్ యొక్క సంయోజకత 1 లేదా 1 సంయోజకత మామూలుగా 1. ఈ కాపర్కి ఉండే 2 NO3కి పోతుంది. NO3కి ఉండేది కాపర్కి ఉండే 2 NO3కి పోతుంది. కాపర్కి ఉండే 1 ఏమవుతుంది, NO3కి ఉండే 1 ఏమో కాపర్కి పోతుంది. ఓకేనా. కాపర్ నైట్రేట్ సాంకేతికం అంటే కాపర్ యొక్క సంయోజకత 2+, నైట్రేట్ది NO3, టోటల్గా నైట్రేట్ అంటాం దాన్ని 1. ఆ 1 నైట్రేట్కి ఉండే 1 కాపర్కి పోతుంది అంటే Cu. కాపర్కి ఉండే 2 NO3కి పోతుంది కాబట్టి NO3
2 కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 2 CuNO3 ట్వైస్ క్రిస్ క్రాస్ పద్ధతిలో. PO4 3 అయాన్లో ఎన్ని పరమాణువులు కలవు? PO1 ఓలు 4 మొత్తం టోటల్గా ఎన్ని 5 కరెక్ట్ ఆన్సర్ 3. PO4 3 అయాన్లో ఎన్ని పరమాణువులు ఉంటాయి అంటే 5 పరమాణువులు ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ 3 టోటల్గా 5 P1 ఓలు 4 ఉన్నాయి కదా మొత్తం టోటల్గా 3 పైన -2 ఉందా ప్లస్ ఉందా అనవసరం ఆడు పరమాణువులు అడిగారు కాబట్టి P1 ఫాస్ఫరస్ 1 ఓలు ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి 4 4 + 1 5 కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3. నీటి అణువులోని పరమాణువుల మధ్య నిష్పత్తి H:1 ఇది సరళ నిష్పత్తి అడుగుతున్నారు. పరమాణువుల మధ్య నిష్పత్తి అని అడుగుతారు. అంటే నీటి అణువులో ఎన్ని హైడ్రోజన్లు ఉంటాయి 2 ఆక్సిజన్లు ఉంటాయి 1 H2O కాబట్టి నిష్పత్తి ఏంటవుతుంది 2:1 సరళ నిష్పత్తి ఏంటవుతుంది 2:1 కరెక్ట్ ఆన్సర్ 1. ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అనే పదం వేటికి మనం ఉపయోగిస్తాము? కరెక్ట్ ఆన్సర్ 4 అయాన్లకు ఫార్ములా యూనిట్ అణు ద్రవ్యరాశి అని అంటాం కానీ అయాన్లకు మాత్రం ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అంటాం అనే పదం వేటికి ఉపయోగిస్తామంటే అయాన్లకు కరెక్ట్ ఆన్సర్ 4. బేకింగ్ పౌడర్ సమ్మేళనం ఉండే మూలకాలు అసలు బేకింగ్ పౌడర్ అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ NeHCO3ని బేకింగ్ పౌడర్ అంటారు. NeHCO3 అంటే ఏంటంటే సోడియం హైడ్రోజన్ కార్బన్ ఆక్సిజన్ కరెక్ట్ ఆన్సర్ 3. బేకింగ్ పౌడర్ సమ్మేళనం ఉండే మూలకాలు ఏంటంటే సోడియం హైడ్రోజన్ కార్బన్ ఆక్సిజన్ కరెక్ట్ ఆన్సర్ 3. బేకింగ్ పౌడర్ అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ NeHCO3 ఏంటి ఉన్నాయి సోడియం హైడ్రోజన్ CO3లో C కార్బన్ CO3లో O టోటల్గా కరెక్ట్ ఆన్సర్ 3 సోడియం హైడ్రోజన్ కార్బన్ ఆక్సిజన్. అందరు ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా నేను చూసుకోండి. థ్యాంక్ యూ.